విజయనగరం జిల్లాలో తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కె వెంకట్రామరెడ్డికి బొబ్బిలి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణలతో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. గత 18 గంటలుగా పోలీస్ కస్టడీలో ఉన్న కేవీఆర్ ను బొబ్బిలి కోర్టులో న్యాయమూర్తి ఎత్తు హాజరుపరిచారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను బొబ్బిలి జైలుకు తరలించారు. కేవీఆర్ రిమాండ్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి, ఈ రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? అనుశ్రీ, తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ మీద చాలా పెద్ద హైడ్రామా జరిగింది. మొన్న మధ్యాహ్నం హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు కూడాను చాలా ఆ కుటుంబ సభ్యుల మీద దాడి చేసినట్టు వ్యవహరించారు. మట్టిలో వెళ్లారు. కనీసం పోలీస్ యూనిఫారం లేదు. యూనిఫారం తో పాటు ఐడెంటిటీ బ్యాడ్జీ లేదు. మరొక పోలీస్ తాలూకు వెహికల్ కూడా లేకుండానే కిడ్నాపర్ లాగా వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకువచ్చిన ఘటన మనం చూసాం. ఆ తర్వాత ఆయన్ని దాదాపు ఒక 16 గంటల పాటు రోడ్ వేలోని ఆయనకి తీసుకొచ్చి నిన్న మధ్యాహ్నం నుంచి బొబ్బులికి తీసుకొచ్చారు. బొబ్బులికి తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు జరిపారు. వైద్య పరీక్షలు జరిపిన తర్వాత నిన్న సాయంత్రం కోర్టు ముందు హాజరుపరచడానికి ఏర్పాట్లు చేశారు. అయితే కోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన్ని తిప్పి పంపారు. పైనుంచి వచ్చిన ఆదేశాలు కానీ లేకపోతే ఇంకేదైనా ఎవరినైనా చుట్టుపరచడానికి కానీ వాళ్ళనైతే ఒక రోజైనా ఒక రాత్రి అయినా పోలీస్ స్టేషన్ లో ఉంచాలి అని ఆదేశాలు రాస్తారు. నిన్న రాత్రి అంతా పోలీస్ స్టేషన్ నుంచి 9:30 గంటలప్పుడు బొబ్బిలి కోర్టు ముందు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే ఈ కేసులో బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడాను ఈయన అంతకుముందు ఇచ్చినటువంటి నోటీసులకి స్పందించలేదు అని చెప్పి పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. అయినప్పటికీ కూడా చిన్న సెక్షన్స్ ఇవన్నీ కూడా 3 ఏళ్లలో శిక్ష పడేటువంటి బెయిలబుల్ అఫెన్సెస్ కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పి కేవీఆర్ తాలూకా న్యాయవాది కూడా వాదించినప్పటికీ కూడాను న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఆయన్ని బొబ్బిలి సబ్ జైలుకి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.